సముద్రం నుండి మంచినీటి నదుల్లోకి వచ్చే ఏ చేపైనా మంచి రుచిగా ఉంటుంది. వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. పులసలు, పండుగప్ప చేపలు సముద్ర జలాల్లో నుంచి నదుల్లోకి రివర్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. నదిలోకి వచ్చిన తర్వాత వీటి రుచి అధికమవుతుందని జాలర్లు చెబుతూ ఉంటారు. కాగా యానం గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప మత్స్యకారుల చేతికి చిక్కింది. దీంతో అక్కడి స్థానికులు ఆ చేపను ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా ఆ పండుగప్ప చేపకు వేలంలో భారీ రేటు కూడా పలికింది. పట్టుకెళ్ళరండి మీరు ఉందండి. 1000 రూపాయలండి వాట, 1000 రూపాయలండి. సముద్ర చేపలు, నదుల్లో దొరికే చేపల రుచుల్లో రారాజుగా పిలిచే ఈ పండుగప్ప చేప మత్స్యకారుల గేలానికి చిక్కింది. ఈ చేప బరువు దాదాపు 15 కేజీలు ఉంది. స్థానిక మార్కెట్లో వేలంలో మత్స్యకారుల దంపతులు దీన్ని 9,000 రూపాయలకు దక్కించుకున్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండడంతో మాంసప్రియులు దీనిని కొనడానికి పోటీపడ్డారు. గతంలో 20 కేజీల పండుగప్ప దొరకగా ఇప్పుడు 15 కేజీల పండుగప్ప దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాలలో పులస, పులుసు తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు.